కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు తెలంగాణలో విద్యార్థులకు అందేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది మీ గద్దెనెక్కి, ఇప్పటివరకు 15,000 కోట్ల రూపాయల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. అదేవిధంగా స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. మరి ఎవరైతే విద్యార్థులు వారి యొక్క చదువు పూర్తయి పై చదువులుకోవాలనుకున్నా లేదంటే జాబులు చేయాలనుకున్నా కూడా యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇటు ఫీజుల రియంబర్స్మెంట్ రాక అటు యాజమాన్యాలు కానీ ఇటు విద్యార్థులు కానీ ఇద్దరు కూడా మరి సఫర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కావున సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు నీ మనవంతో పూర్తి చేసుకోవడానికి సమయం ఉంది, కానీ మరి విద్యార్థులను పట్టించుకున్నటువంటి సమయం లేకుండా పోయింది నీకు. అదేవిధంగా ఏదైతే 15,000 కోట్ల రూపాయల ఫీజులు రియంబర్స్మెంట్ ఉందో అది త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన తొందరగా రిలీజ్ చేయాలి, వాటిని విడుదల చేయాలి. అదేవిధంగా ఉన్న పోలీస్ శాఖలో విడుదలైనటువంటి పోస్టు డీజీపీ గారు సివి ఆనంద్ గారు 19,000 పోస్టులు మాకు అవసరం ఉన్నాయి. దాని విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ దాన్ని ఎలాంటి పట్టింపు లేకుండా మీరు 7,400 పోస్టులు వేసారు. మరి అమీర్పేటలో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ, అశోక్ నగర్లో ఉన్నటువంటి యువత ఎన్నో